Hi guys, welcome to Subha's Movie Reviews YouTube review channel. Happy Sri Ramanavami to all subscribers and viewers. Here is the non-spoiler review of the film Suyodhana Telugu movie review and rating, acted by Priyadarshi, Sai Kumar and other actors etc. ఇంక ఈ మూవీ శ్రీరామనవమి కానుకగా ఈ రోజు థియేటర్లో రిలీజ్ అయింది. 2 hours 10 minutesతో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆల్రెడీ బ్యాండ్ మేళం రివ్యూ ఇచ్చాను. దాంతోపాటు చాలా రివ్యూలు ఇచ్చాను, చెక్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా దురందరూ తెలుగు వెర్షన్లో చూసి రివ్యూ ఇచ్చాను, ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ ఇచ్చాను, బైకర్ టైలర్ రియాక్షన్ ఇచ్చాను, అవి కూడా ఇచ్చాను, చెక్ చేయండి. ఇంకా మూవీ ఎలా అనిపించింది, స్టోరీ ప్లాట్ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా మూవీ విషయానికి వస్తే నాకైతే ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 20 minutes డీసెంట్, ఆ తర్వాత 40 minutes ఎక్సలెంట్ అనిపించింది. ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ విషయంలోకి వెళ్తే ప్లస్ పాయింట్స్ వచ్చేసి ప్రియదర్శి గారు యాక్టింగ్ చాలా బాగా చేశారు. కామెడీ సీన్స్లో అండ్ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో అయితే బాగా చేశారు. ఇంకా సాయి కుమార్ గారు కూడా ఎమోషనల్ సీన్స్లో బాగా చేశారు. ఇంకా మిగతా అక్కడక్కడ కొన్ని చోట్ల కామెడీ సీన్స్కి బాగా చేశారు. ఇంకా హీరోయిన్ వచ్చేసి చాలా ఎక్కువసేపు ఉన్నది అక్కడక్కడ కనపడతారు, అక్కడక్కడ కనపడినా కూడా లిమిటెడ్గా ఉన్నా కూడా బాగా చేశారు. ఇంకా దేవిశ్రీ ప్రసాద్ అనే దేవి ప్రసాద్ అని ఒక యాక్టర్ ఉన్నారు, ఆ యాక్టర్ కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇతని వైపు నుంచి ఒక ట్విస్ట్ వస్తుంది, ఆ ట్విస్ట్ అయితే లాస్ట్లో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మ్యూజిక్ వచ్చేసి జై క్రిస్ అనే ఇతను కూడా మ్యూజిక్ బాగా కొట్టారు. కామెడీ సీన్స్కి, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్కి, సస్పెన్స్ సీన్స్కి చాలా అంటే చాలా బాగా ఎలివేట్ అయింది ఇతని మ్యూజిక్ అయితే. ఇంకా వైఎస్ మాధవరెడ్డి అనే డైరెక్షన్, ఫస్ట్ హాఫ్ డీసెంట్ అనిపించింది, సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 20 minutes డీసెంట్, ఆ తర్వాత 40 minutes ఎక్సలెంట్ కింద అనిపించింది సెకండ్ హాఫ్లో. ఇంకా ఈ మూవీ వచ్చేసి లాస్ట్ 40 minutes మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ 40 to 35 minutesలో వచ్చే ట్విస్టులు చాలా బాగున్నాయి. ఇంక ఇది ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి చాలా అంటే చాలా స్లోగా ఉంది, ప్లస్ ఫస్ట్ హాఫ్ చాలా రొటీన్గా అనిపించింది, సెకండ్ హాఫ్ కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది పాయింట్. కానీ ల్యాగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, బిగ్గెస్ట్ మైనస్ ల్యాగే. దానికి కాను నేను ఈ మూవీకి ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.3 out of 5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. ఇంక ఈ మూవీ ఎంతమంది చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.